ఏ మాటకు ఆ మాట స్టాలిన్ కూడా మాట్లాడలేదండి. వాళ్ళు కూడా అనలేదు. ఏం మాట్లాడలేదు, ఆయన మాట్లాడలా, విజయ్ మాట్లాడలేదు, వాళ్ళు కూడా అనలేదు. ఎందుకంటే అవునన్నా కదన్నా దే ఆర్ మెచ్యూర్డ్ లీడర్స్, వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది. అండ్ స్టాలిన్ చాలా మెచ్యూర్డ్గా ఆయన అవంగానే ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. ఎగ్జాక్ట్లీ. గవర్నర్ అడిగారు కేర్ టేకర్ సీఎంగా ఉండండి తదుపరి సీఎం అంటే ఒప్పుకున్నారు. విజయన్ అయితే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఆయనకి. కరెక్ట్. విజయన్ అయితే పోలింగ్ ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవ్వక ముందే సీఎం తీసేశారు ఆయన ట్విట్టర్ నుంచి. ఆయన సీఎం హోదా తొలగించుకున్నారు పినరయి విజయన్. ఎస్. అండ్ రాహుల్ గాంధీ ఏమో కౌంటింగ్ జరిగే ముందు రోజు పోలింగ్ జరిగే ముందు రోజు మమతా బెనర్జీ అకృత్యాలు చేయకుండా ఉంటే బీజేపీ స్థానంలో ఉండేది కాదన్నారు ఆయన అన్నారు. అంటే ఎన్నికలు జరిగే ముందర వరకునేమో మీ ప్రత్యర్థి టీఎంసీ, ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ గెలిచింది కాబట్టి మీ ప్రత్యర్థి బీజేపీ, టీఎంసీ మీకు ఆలయ్య. మళ్ళీ ఒకసారి సందేశ్ ఖలీ దగ్గరికి వద్దామండి. ఇందాక సిఆర్పిఎఫ్ పర్సనల్ గురించి మాట్లాడాం. యాజ్ ఇట్ ఈస్గా గ్రౌండ్ ఏంటండి ఈరోజు అక్కడ ఇవాళ పరిస్థితి? అంటే ఈ దాడి జరగక ముందర వరకు దాడి జరిగిన నేపథ్యంలో ఇంకోసారి అసలు అక్కడ సెక్యూరిటీ టైటన్ చేస్తారు. ఎందుకంటే మనం చూసాము కరెక్ట్గా phase 2 అయ్యే ముందర ముర్షిదాబాద్లో ఆల్మోస్ట్ ఎక్కడెక్కడైతే వీళ్ళకి సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో ఆ ఇళ్లకి వెళ్ళారు. చాలా బాంబులు కూడా బయటకు దొరికాయి. వాటన్నిటిని కూడా షాజహాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కదా, షాజహాన్ షేక్, హీఈస్ అండర్ అరెస్ట్. తను జైల్లోనే ఉన్నాడు. కాకపోతే దురదృష్టవశాత్తు తను బయటకు వచ్చి ఓటు వేసాడు. బట్ స్టిల్ మన జ్యుడిషియరీ అండ్ అదంతా డిఫరెంట్ మ్యాటర్. బట్ నాకు తెలిసి చేస్తున్నారు, ఇంకా ఉండే ఉంటారు కొంతమంది. సో ఒక్కటండి, ఇప్పుడు జరిగినంత మాత్రాన కంప్లీట్ శాంతి వచ్చేస్తుందని అనుకోవాలి. కనీసం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే, బంగాల్లో ఇన్నాళ్ళు ఆవిడ పెంచి పోషించిన రాజకీయాన్ని చూస్తే కనీసం ఒక నార్మాలిటీ ఒక 35 to 40% రిస్టోర్ అవ్వాలంటే ఒక 6 నెలలు పట్టేట్టుంది. నేనైతే ఒక టర్మ్ పడుతుంది. నేను 30 to 40% చెప్తున్నా. అంటే ప్రజలు అట్లీస్ట్ పొద్దున 10 నుంచి 5 వరకు రోడ్ల మీద తిరగదు, పొద్దు నుంచి 5 వరకు, సాయంత్రం 5 వరకు, 10 నుంచి 5 వరకు రోడ్ల మీద ప్రశాంతంగా వెళ్ళి రావడానికి, వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి. మళ్ళీ సాయంత్రం నుంచి అంటే జాగ్రత్తగానే ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా బీజేపీకి అంత టైం లేదు. ఇప్పుడు మొదలెట్టేస్తారు. ఇంకా అభివృద్ధి ఏది, రోడ్ల నీట్నెస్ ఏది, ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చాయి, మహిళల భద్రత ఏది, ఇవన్నీ మొదలైపోతాయి. సో ద మూమెంట్ బీజేపీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి దే హ్యావ్ టు జంప్ ఇన్ టు ద జాబ్. మేబీ అందుకే వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉండాలని అన్నారేమో ఒక 6 నెలలు ఉండాలండి. అంటే లేని పక్షంలో ఇప్పుడు పోలింగ్ జరిగిన నెక్స్ట్ డేనే, అది కూడా ఎక్కడ జరిగింది, హౌరాలో జరిగింది, మరి హార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో జరిగింది. సో ఇవన్నీ చాలా పిటియబుల్ థింగ్స్. వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్. ఇంకోటి లా అండ్ ఆర్డర్ కోసం అని చెప్పి కొత్త పోలీస్ వ్యవస్థను వాళ్ళు తయారు చేసుకోవాలేమో. ఇక్కడ ఇప్పటివరకు ఉన్నది పోలీస్ వ్యవస్థలాగా అనిపించలేదు. కాబట్టి ఛాలెంజెస్ ఉన్నాయండి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఒక నివేదిక ఏముందంటే బీజేపీ టీఎంసీ పోలీసులలో చాలా మంది వలస వచ్చిన బంగ్లాదేశీలను కూడా పెట్టారని అంటారు. వలస వచ్చిన ఇది బీజేపీ స్థానిక బీజేపీ నేతలు కూడా చాలా సార్లు ట్వీట్లు చేశారు. అంటే మన వెస్ట్ బెంగాల్ అక్కడ ఉద్యోగ నియామక ప్రక్రియ ఉందా? లేదు కదా. లేదు. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులుగా చాలా మంది గెలిచారో వాళ్ళందరూ స్కాములు చేసి వచ్చిన వాళ్ళు. మనం చూసాం ఎడ్యుకేషన్ స్కామ్, పార్థ చటర్జీ, రేషన్ స్కామ్. ఐ థింక్ నిన్ననో మొన్ననో ఒక స్థానిక టీఎంసీ ఆఫీస్ మీద దాడి రేడ్ చేస్తే కేంద్ర బలగాలు, స్థానికులు, పోలీసులు అందరూ వెళ్తే ఫేక్ రేషన్ కార్డ్స్ దొరికాయి. మనం గుర్తున్నట్టయితే రేషన్ ఏదైతే కేంద్రం ద్వారా వస్తుందో అది కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. మీరు మాకు లెక్కలు సరిగ్గా ఇవ్వట్లేదు, మీరు సరైన లెక్కలు ఇస్తే మేము మళ్ళీ విడుదల చేస్తామంటే మమతా బెనర్జీ సెంటర్కి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు లేదు, మీరు ఇవ్వాల్సిందే వాట్ ఎవర్ ద కేసు అని అన్నారు. సెంటర్ విడుదల చేసింది. కానీ ఇప్పుడు బయటపడుతుంది ఏంటంటే అన్ని ఫేక్ రేషన్ కార్డులు అన్ని క్రియేట్ చేసి వాళ్ళ నుంచి. అంటే మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తోనే ఉంది. అందుకే వీళ్ళు ఇప్పుడు ఒక నెరేటివ్ ఏం తీసుకొస్తున్నారంటే 27 లక్షల ఓట్లది ట్రిబ్యునల్లో ఉంది, వాళ్ళది గనక వచ్చి ఉన్నట్టయితే మేము గెలిచుండే వాళ్ళమని. ఆ 27 లక్షల మందిది ఎవరైతే వ్యాలిడ్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళది మీరు ఓటింగ్ లిస్టులో చేర్చచ్చు అని ట్రిబ్యునల్కి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే మీరు నిజంగా సాక్ష్యాలు ఉన్నాయో మీరు ట్రిబ్యునల్లో మీరు వేయచ్చు అని అన్నారు. 1468 మందివి ట్రిబ్యునల్ ఆ 27 లక్షల మందిలోంచి విడుదల చేసింది. అంటే 26,832 మందివి ఎందుకు రాలేదు? మరి రావాలి కదా బయటికి. పోనీ టీఎంసీ వాళ్ళే దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి ఉండాల్సింది, వాళ్ళు తీసుకెళ్ళలేదు.
అంటే ఎవ్రీవే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ద్వారా బీజేపీ గెలిచింది అనేదే వీళ్ళు నరేటివ్ రన్ చేయాలనుకుంటున్నారు. కానీ బీజేపీ పని చేసింది హిందూ కన్సాలిడేషన్ అక్కడ జరిగింది అనేది వీళ్ళు బయట ఎందుకు చీలిందండి? ఇది నాకు అర్థం కాని విషయం. ఎందుకు చీలింది? ఇప్పుడు ఆయన ఎవరో హుమాయూన్ కబీర్ పార్టీకి ఎట్లా ఆయన ఒక్కడే 2 చోట్ల గెలిచాడా? హుమాయూన్ కబీర్ 2 చోట్ల గెలిచారు. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అని ఉంది, అది 1 సీటు గెలిచింది. సిపిఎం 2 సీట్లు గెలిచాయి, కాంగ్రెస్ 2 సీట్లు. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ చాలా పాత పార్టీ కదా, 1967లో ఏర్పడిన పార్టీ. మధ్యలో ఇనాక్టివ్ ఉండి మళ్ళీ యాక్టివ్ అయినట్టు. సిపిఎం అంటే 2016లో కూడా వాళ్ళు గెలిచారు. ఐఎస్ఎఫ్ ఐఎస్ఎఫ్ రీసెంట్లీ ఫౌండ్, ఐ థింక్ 2021లో ఫామ్ చేశారు. పాతది మధ్యలో ఇనాక్టివ్ అయ్యి మళ్ళీ ఓకే వాళ్ళొకళ్ళు ముస్లిం క్యాండిడేట్, ఈయన 2 చోట్ల గెలిచాడు. హుమాయూన్ కబీర్ 2 చోట్ల గెలిచారు. మొత్తం ముస్లిం అభ్యర్థులు 3 చోట్ల 7 టీఎంసీ 2, కాంగ్రెస్ 2, హుమాయూన్ కబీర్ 2 సార్లు ఒకటే 2 కాన్స్టిట్యుయెన్సీ ఒకటే తీసుకున్నారు. అండ్ ఐఎస్ఎఫ్ 6 గెలిచారు. ఎస్, అండ్ ఐఎస్ఎఫ్. అండ్ ఈసారి బీజేపీ ఏ ఒక్క ముస్లిం క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వలేదు కదా? లేదు, అంటే వాళ్ళు పర్టికులర్ గా బీజేపీ ఎప్పుడు ఇవ్వదు, ఎందుకంటే బీజేపీకి తెలుసు వాళ్ళు వెయ్యరని. ఇప్పుడు గుజరాత్లో స్థానిక ఎన్నికలు 8 మంది ముస్లింలకు ఇచ్చారు, 8 మంది ఓడిపోయారు. 8 మంది ఓడిపోయారు. సో బీజేపీ ఎందుకు వాళ్ళు దికావా చేయాలి? అవసరం లేదు కదండి. ఇప్పుడు ఓటు జిహాద్ అని వాళ్ళు అంటారు, పొలిటికల్ ఇస్లాం అంటారు. సో అలాంటప్పుడు పొలిటికల్ హిందూయిజం ఎందుకు ఉండకూడదు? హిందూ కన్సాలిడేషన్ అయితే తప్పేమో. నిజంగా కదా, మీరు హిందూ అని మాట్లాడితే ఈ దేశంలో మీరు భయంకరమైన మతోన్మాదిగా, మత ఉగ్రవాదిగా మీ మీద ఓట్ జిహాద్ మాత్రం కరెక్టే. ఓట్ జిహాద్ కరెక్ట్, 15 నిమిషాల్లో చంపేస్తామనడం కరెక్ట్, బెంగాల్లో 3 పాకిస్తాన్లో తయారవుతాయనడం కరెక్ట్. స్వాతంత్రం తర్వాత ఈ దేశ చరిత్రను రాయించిన విద్యాశాఖ మంత్రి పుట్టింది ఈ దేశంలో కాదు. మీరు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ దట్ ట్రూ హిస్టరీ అంతా? ఆ మార్పు ఇప్పుడు వస్తోందని అందరికీ చాలా బాధగా ఉంది. మనం నిజానికి సనాతన ధర్మం, హిందుత్వ, పొలిటికల్ హిందూయిజం ఇవన్నీ మాట్లాడుతున్నాం. నిజానికి ఈ సనాతన ధర్మం ఒక రైజ్ మొదలయ్యిందే మనకి పశ్చిమ బెంగాల్ నుంచి. పశ్చిమ బెంగాల్ కాదు, ఒకప్పుడు విభజన జరగకుండా ఉన్న బెంగాల్ నుంచి. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, ఎంతమంది అక్కడి నుంచి వచ్చారండి మనకు? అసలు వందే మాత్రం వచ్చింది అక్కడి నుంచి. మమతా బెనర్జీ తీసుకున్న ప్రతి ఒక్క నినాదం బంగ్లాదేశ్ పొలిటికల్ పార్టీ వాళ్ళది. మా మాటి మానుషన్ మమతా బెనర్జీ ఏదైతే అంటుందో అది ఖలీదా జియా ఎన్నికల ప్రచారంది. ఖేలా హోబే ఐ థింక్ అక్కడ షేక్ హసీనాదో జమాతే ఇస్లామీదో, జై బంగ్లా అనేది బంగ్లాదేశ్ వాళ్ళ నినాదం. అంటే మమతా బెనర్జీ అలిజియన్స్ ఎటువైపు ఉంది? దట్స్ ఇట్. సో అందుకే అక్కడ హిందూ కన్సాలిడేషన్ జరిగింది. మరొక కారణం, బంగ్లాదేశ్లో హిందువులకి జరిగిన ఏదైతే అక్కడ హిందువుల మీద అకృత్యాలు జరిగాయో దాని తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్న టీఎంసీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? వాళ్ళకి పక్కనే వాళ్ళకి బార్డరే, వాళ్ళు కళ్ళతో చూసారు అంతా. ఇక్కడ టీఎంసీ వాళ్ళు రెచ్చిపోతూ మీకు కూడా అలాంటి పరిస్థితి జరుగుతుందంటే హిందూ కన్సాలిడేషన్ అవ్వకుండా ఏమవుతుందండి? ఏ బెంగాల్ ద్వారా అయితే వీళ్ళు ఒక రకంగా వీళ్ళు దేశ విభజన చేసి ఒక కమ్యూనిస్ట్ ఫ్రంట్ అంటే ఒక లెఫ్టిస్ట్ది వీళ్ళు తీసుకొచ్చారో, ఇప్పుడు అదే బెంగాల్ నుంచి ఒక కొత్త పొలిటికల్ స్పెక్ట్రమ్ స్టార్ట్ అవ్వబోతోంది. అదే వీళ్ళ భయం. ఈ ప్రభావం బెంగాల్లో బీజేపీ గెలిచిన ప్రభావం రాబోయే కొన్నేళ్ళు ఉంటుంది. 2029లో జరిగే జాతీయ స్థాయి ఎన్నికల్లో ఈ ప్రభావం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. అది కీలకం. అంటే బీజేపీ పోల్ మేనేజ్మెంట్ అంత సమర్థవంతంగా చేసుకుంటుందనే దానికి సంబంధించి కరెక్ట్. ఎందుకంటే ఈ 3 ఏళ్లలో టీఎంసీ బలపడుతుంది. ఎందుకంటే ఏవో ఒక లోపాలని వాళ్ళు ఎత్తి చూపుతూ, వాళ్ళు బేసికల్లీ షీజ్ ఎ స్ట్రీట్ ఫైటర్ వారియర్. 2 ఉన్నాయి, యోధురాలు, స్ట్రీట్ ఫైటర్. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షం ఉండాలి. మన ప్రజాస్వామ్యం ఆవిడ నిద్రపోదు, ఖచ్చితంగా బీజేపీ వాళ్ళని నిద్రపోలేదు. అండ్ అలాంటి ప్రతిపక్షం ఉంటేనే బీజేపీ ఎప్పుడైనా యాక్టివ్ కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. కరెక్ట్, చెయ్యాలి కూడా. కరెక్ట్. సో ఇంకోటి అండి మెయిన్ దీంట్లో ఈ బార్డర్స్ దగ్గర ఎలా ఇంటెన్సిఫై చేయబోతున్నారు, భద్రతను ఎలా కట్టుదిట్టం చేయబోతున్నారు, దాని మీద ఫోకస్ ఎలా ఉండబోతుంది? ప్రయారిటీనా అది? 100% బీజేపీ ప్రయారిటీ. అంటే ఈ 5 ఏళ్లలో నేను మీకు నిన్న చెప్పాను, డీలిమిటేషన్ అదొకటి చేస్తారు, బార్డర్స్ స్ట్రెంగ్తెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హైవేస్, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ మీరు బార్డర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఏదైతే భూమి ఇవ్వాలో ఆ భూమి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఐ థింక్ ఫెన్సింగ్ వేస్తారు, గ్యారిసన్స్ ఫామ్ అవ్వచ్చు, ఆర్మీ రాదు, బట్ బీఎస్ఎఫ్కి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్తెన్ చేస్తారు. అలిగేటర్స్ని, క్రోకోడైల్స్ వీటన్నిటిని కూడా పెడతారంటున్నారు.
చూడాలి మరి ఎలా స్ట్రెంగ్ చేస్తారని. బట్ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రీహర్ష. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో బెంగాల్ సమగ్ర స్వరూపం వివరించారు పవన్ శ్రీహర్ష. మనం కనుక చూస్తే అకృత్యాలు జరిగిన ప్రాంతాలు, ఆ నేతలు విక్రమార్కుడు సినిమాలో ఇన్సిడెంట్ను ఉదాహరించారు. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ చేసిన షాజహాన్ షేక్ అండ్ అలాగే ఇటు చూస్తే జహాంగీర్ ఖాన్, ఇలాంటి వాళ్ళందరూ టీఎంసీ. ఆయన అన్నట్టు టీఎంసీ కార్యకర్తలు లేరు. టీఎంసీ బలం అంతా గూండాలు, ఓన్లీ వీధి రౌడీలు, ఆకు రౌడీలు. వీళ్ళని పెట్టుకుని ఆవిడ ఇన్నాళ్ళు రాజ్యం చేసిన విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అక్కడ బెంగాల్ మీడియా కూడా ఒక్కొక్కటి ధైర్యంగా ఈరోజు రాయగలుగుతుంది. సో రాబోయే రోజులు ఇంకెన్ని బయటపడతాయో చూద్దాం. అండ్ పోలింగ్ జరిగిన నెక్స్ట్ డేనే బీజేపీ కార్యకర్త హత్య జరగడం అనేది అక్కడున్న బెంగాల్లో ఉన్న పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. మొదటిది శాంతి భద్రతలు. ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం బెంగాల్లో దృష్టి పెడుతుందని ఆశిద్దాం.